ప్రభుత్వ అవార్డులు, నంది అవార్డులు, ఇవాళ తెలంగాణలో గద్దర్ ప్రజాయుద్ధం ఒక గద్దర్ అవార్డుల పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ప్రకటించడం మామూలు ఆనందం కాదు, వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, వారి టీంకి నా నమస్కారాలు. అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి, పైడి సురేష్ గారు, జయరాజ్ గారి అవార్డులకి, కాంతారా గారి అవార్డుకి, అవార్డు గ్రహీతలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దర్ అవార్డులు ప్రకటించిందో, అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరినీ ఎందుకు విజ్ఞప్తి చేశానంటే, రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌవ్ 80% అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తున్న దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలాంటి సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే, హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు, అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ యొక్క పాలనా సంస్థలు, ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే, ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా, ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మన సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే, ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే, ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నాడండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో 500 పైన ఉన్న సింగిల్ థియేటర్ 300 పైసలకు వచ్చాయి. సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? ఇవాళ మాల్స్లోని, ఆటల్లోని, ఇటువంటి సోకాల్డ్ థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ, ఎంత పీపచ్చమైన రేట్స్. ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే 500 రూపాయల, డ్రింక్ 200 రూపాయల, టికెట్ మొత్తం 200, 300 ఇలాగా.
ఇలా అనుకుంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు? ఏ రకంగా వెళ్ళగలుగుతారు? ఈవేళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం. అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఈవేళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్. కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి, దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి. ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి. నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టానంటే సిన్స్ 25 years ది ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి, నేను కూడా ఒకనండి. ఆ రోజుల్లో మీరు నమ్మని మిత్రులలో కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం. కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా కిరణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా అలాంటి దశలో మీరు నమ్మండి, ఇదే ఫిల్మ్ ఛాంబర్ ముందు టెంటలు వేశాం. అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు, ఓ నట్టి కుమార్ గారు, ఓ మోహన్ గారు, ఓ బెక్కం వేణుగోపాల్ గారు, నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేషవరరావు గారు, తమ్మిడి భరద్వాజ్ గారు, కేఎస్ రామారావు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు పెద్ద మంది సంఘీభావం ప్రకటించారు.